ఆన్లైన్లో వాక్యం వింటున్న సహోదరి సహోదరులకు యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యము సింహముఖము, ద ఫేస్ ఆఫ్ లయన్. మన ముఖ్య వాక్యము యెహెజ్కేలు 1వ అధ్యాయం 10వ వాక్యము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మైక్లో ఎవరైనా గట్టిగా చదవండి. మరియు ఆ సింహాసనం వెనుక స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నటువంటి ఆ సింహాసనముకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖం వంటి ముఖం గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చాలు. మొదటి జీవి సింహము వంటిది. గత కాలంలో మనము చూసాము, ఎద్దు మొహము చూసాము, పక్షిరాజు ఈగల్ మొహము చూసాము. ఈరోజు సింహం గురించి లోతుగా మనం ధ్యానించబోతున్నాం. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని భయముతో భక్తితో వినిన ఎడల, మీ హృదయంలో అది ఫలించిన ఎడల మీకు ఆశీర్వాదం. ఎవరికంటే ఆశీర్వాదం? మీకే ఆశీర్వాదం. ఎందుకంటే నేను వాక్యం చెప్తాను, నేను వెళ్ళిపోతాను, నా ఆశీర్వాదం నాకు ఉంటుంది. మీకు ఆశీర్వాదం రావాలంటే వాక్యం వింటున్న వాళ్ళు, అది ఆన్లైన్లో అయినాను ఇక్కడైనాను, జాగ్రత్తగా భయంతో వినాలి వాక్యం. ఈ మధ్య వీడియోస్ వాక్యాలు చాలా వినేసి అందరికీ జ్ఞానం ఎక్కువైపోయింది. పాస్టర్స్కే చెప్పే స్టేజ్కి ఎదిగిపోయినారు. ఇక్కడ పాస్టర్స్ అని కాదు కానీ వాక్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎక్కడి నుంచి వస్తుంది? పైవాడు నిర్ణయిస్తే ఇక్కడ మేము చెప్పాలి. ఇదేదో మేము నిర్ణయించుకొని మేము ఊహించుకొని వచ్చి చెప్పేది కాదు. అందువల్ల అందరూ జాగ్రత్తగా వినండి. ఎందువలన ఈ యొక్క జీవి ముఖము ఒక లయన్ లాగా ఉంటున్నది. ఈ యొక్క దర్శనాలు ఎందుకు ఆ యొక్క యెహెజ్కేలు ప్రవక్తకి కలిగి ఉన్నది అని మనం ఆలోచించిన ఎడల, ఎందుకు జంతువుల రూపంలో ఆ యొక్క యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు దర్శనము చూపించి ఉన్నారు అని మనం ఆలోచించిన ఎడల, ఆ యొక్క దేవాది దేవుని యొక్క క్యారెక్టర్స్ని, ఆ దేవాది దేవుని యొక్క స్వరూపాన్ని, ఆ దేవుడు ఎలా ఉంటారు, ఆయన నేచర్ ఎలా ఉండబోచున్నది, ఆయన పుట్టిన తర్వాత యేసు ప్రభు ఎలా ఉండబోచున్నారు అనే దాన్ని ఆ కాలంలో జంతువుల రూపంలో దేవుడు దర్శనంగా ఇచ్చినారు. ఎందుకంటే ఆ కాలంలో ఇట్లా టౌన్స్ సిటీస్ లేదండి. అందరూ అడవుల దగ్గర పల్లెల్లోనూ చిన్న చిన్న కుటీరాల్లోనూ గుడారాల్లోనూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అనునిత్యము సింహము కానీ ఎద్దులు కానీ పక్షిరాజులు కానీ ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు దాని క్యారెక్టర్స్ వాళ్ళకి చాలా బాగా తెలుసు. వాళ్ళకి ఒక సింహము ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఒక పక్షిరాజు ఏ విధంగా ఉంటుంది అని వాళ్ళకి చాలా బాగా తెలుసు. అందువలన దేవుడు ఈ యొక్క ప్రవక్త అర్థం చేసుకునేదానికి, ఏ విధంగా ప్రవక్త బాగా అర్థం చేసుకునేదానికి దర్శనము జంతువుల రూపంలో చూపిస్తున్నారు. 4 జంతువుల రూపము అంటే యేసు ప్రభువుల వారు 4 రకాలుగా బిహేవ్ చేయబోచున్నారు ఈ ప్రపంచంలో అని ఆ యొక్క దర్శనానికి వివరణ. అర్థమవుతుందా? ఇప్పుడు ఎద్దు గురించి మనం చూసాము, పక్షిరాజు గురించి చూసాము, ఈరోజు సింహం గురించి చూడబోచున్నాము. యాకోబు, ఇప్పుడే యాకోబు గురించి మనం ప్రేయర్లో చెప్పి ఉన్నాం. ఆ యొక్క యాకోబు అంటే ఇశ్రాయేలుగా మారబడిన ఆ యొక్క యాకోబు తన 4వ కుమారుడైన యూదాని పిలిచి అతనికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఒకసారి మనం ధ్యానించిన ఎడల, ఆదికాండము 49వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 10వ వాక్యం మనం ఒకసారి చూసిన ఎడల, అక్కడ యాకోబు, ఆ యొక్క ఇజ్రాయేలు అనబడిన యాకోబు తన కుమారుడికి ఆశీర్వాదము ఇస్తున్నాడు. చదవండి. ఆదికాండం 49వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమసింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాలు ముడుచుకొని పండుకొనేను. అతన్ని లేపేవాడేవాడు. 8 నుంచి 10 వరకు. షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇక్కడ యూదాను పిలిచి తన తండ్రి ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు యూదాని. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. ఎందుకంటే యూదా వెళ్ళి తన సహోదరులంతా పిలుచుకొని వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి ధాన్యాన్ని తీసుకొని వచ్చాడు. యూదానే లీడ్ చేశాడు. 4వ కుమారుడైనను పెద్దవాడు కాకపోయినను యూదానే ముందుండి నడిపించాడు. ఆఖరికి ఆ యొక్క రాజు, ఫరో దగ్గర పనిచేస్తున్న ఇంకో రాజు ఎవరు, వాళ్ళ తమ్ముడు యోసేఫు బెన్యామీనుని పట్టుకున్నప్పుడు యూదా ఏమంటాడో తెలుసా? అయ్యా, నన్ను శిరసాల్లో ఉంచాడు. ఒక లీడర్ అంటే తన తమ్ముల కోసమో, తన టీం కోసమో, తన విశ్వాసుల కోసమో ముందుకు రావాలి. అయ్యా, వాళ్ళు తప్పు చేశారు కానీ నాకు శిక్ష విధించారు. ఎవరికి విధించాలంట?
వాళ్ళ తమ్ముళ్ళు తప్పు చేశారు. దొంగతనం ఎవరు చేశారు? యూదా అనుకుంటున్నాడు ఆ రైస్ బ్యాగులో వాళ్ళ తమ్ముళ్ళు గిన్నెలు, గోల్డ్ గిన్నెలు దొంగతనం చేశాడు. అందువల్ల యోసేపు మీరు దొంగతనం చేశారని బెన్యామీన్ని పట్టు పెట్టుకున్నాడు. గుర్తొస్తుంది వాక్యాలు వేశాడు. కానీ యూదాకు తెలియదు కదా ఇతను ఇట్లా చేశాడు. యూదా ఏమనుకుంటున్నాడు, వాళ్ళ సహోదరులో ఎవరో ఒకరి తప్పు చేసినారు, బెన్యామీను కనపడకపోతే మా తండ్రి గుండె ఆగిపోయి చనిపోతుందయ్యా. ఆల్రెడీ యోసేపు వెళ్ళిపోయినాడు, ఆయన వెళ్ళినప్పటి నుంచి మా తండ్రి ముందులాగా లేడు, చాలా దీన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ముద్దుల కొడుకు చిన్న కుమారుడు ఇట్లా అరెస్ట్ చేయబడ్డాడు, ఫారెన్ దేశంలో అరెస్ట్ చేయబడ్డాడు అంటే ఏమవుతుందో వాళ్ళ తండ్రి వెంటనే గుండాగి చస్తాడు. అయ్యా మా తమ్ముడిని విడిచిపెట్టు, నన్ను అరెస్ట్ చేయండి అని ముందుకు వస్తున్నాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లీడర్. ఒక సంఘ కాపరికి ఆ యొక్క లీడర్షిప్ గుణాలు ఉండాలి. సంఘం కొరకు పోరాడాలి. సంఘస్థులు తప్పు చేసినప్పుడు వాళ్ళ కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దేవుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంతకుముందు శిక్షావిధి వస్తున్నదా? వెంటనే శిక్ష వస్తున్నదా? నిన్న విన్నారు, పాము వచ్చి కాటు వేసిన వాళ్ళందరూ చనిపోయారు. మోషేకి విరోధంగా, దేవునికి విరోధంగా సనిగినందుకు పాములు వచ్చి కాటు వేసింది, వాళ్ళందరూ చనిపోయారు. దేవుడు ఇత్తడి సర్పాన్ని చేపించి సిలువలో పెట్టమన్నారు. వెంటనే శిక్ష వస్తూ ఉన్నది ఆ కాలంలో. ఇప్పుడు ఎందుకు రావట్లేదు వెంటనే శిక్ష? యేసు ప్రభు మన కొరకు కన్నీళ్లు కార్చి తండ్రి పాదాల మీద కూర్చొని ఉన్నారు. అయ్యా మా కుమారుడు క్షమించండి ప్లీజ్, ఈరోజు తప్పు చేశాడు, పర్లేదు క్షమించండి, టైం ఇద్దాం, కొంచెం ఏంటి టైం ఇద్దాం, మారుతాడయ్యా ప్లీజ్, శిక్ష వద్దు. యేసు ప్రభు ముఖాన్ని చూస్తే తండ్రి అయిన దేవుడు తన కోపాగ్నిని మన మీద రగలకుండా చూస్తున్నారు. కానీ మనము భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూనే ఉన్నాం. ఎందుకు? యేసు ప్రభు కన్నీళ్ళు కాస్తూ ఉన్నారు, మనకేమీ జరగట్లేదు, శిక్ష రావట్లేదు, మనం ఎట్లయినా జీవిద్దాం అనుకుంటున్నాం. బహుశా శిక్ష ఇక్కడ తప్పించుకుంటారేమో, పాము కాటు నుంచి ఇక్కడ తప్పించుకుంటారేమో, కానీ నరకంలో తప్పించుకోలేరు. అక్కడ ఇన్ని రోజులు నీకు న్యాయవాదిగా, నీ తరఫున న్యాయవాదిగా న్యాయం వాదించిన యేసు ప్రభువు ఆయన సుప్రీం జడ్జిగా జడ్జి సీట్లో కూర్చోంటారు. ఏంటి ఇప్పటి వరకు న్యాయవాది ఆయన. ఈ స్టోరీ ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకరోజు ఒక ఆమె, ఒక యవనస్తురాలైన స్త్రీ తప్పు చేసి పట్టబడింది. ఆమెని ఒక బోన్లో నిలబెట్టారు శిక్ష వేయడానికి. ఆ యొక్క జడ్జి చెప్పాడు, నువ్వు తప్పు చేశావు, శిక్ష వేస్తున్నాము అని. అప్పుడు ఒక యవనుడైన ఒక లాయర్ వచ్చి ఆమె తరఫున వాదించడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. ఆమె ఏం పెట్టుకోలేదు ఆ లాయర్ని. కానీ ఆ యొక్క లాయర్ సడన్గా ప్రత్యక్షమై, అయ్యా ఈమె తరఫున నేను వాదిస్తాను, ప్లీజ్ గివ్ మీ యువర్ ఆనర్, ప్లీజ్ గివ్ ద పర్మిషన్ అని అడిగినప్పుడు ఆ యొక్క జడ్జి ఓకే గ్రాంటెడ్ అన్నాడు. అప్పుడు ఈ యొక్క లాయరు చాలా తెలివిగా యుక్తితో మాట్లాడి ఆ యొక్క జడ్జి మనసు మార్చి ఆమెకి శిక్ష లేకుండా చేసేసారు. ఆమె చాలా సంతోషపడిపోయింది. నిజంగా ఆమె తప్పు చేసే వచ్చింది, కానీ యాక్టింగ్ చేస్తాను నేను తప్పు చేయలేదని. ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది. ఎవరో ఈ లాయర్ అని థ్యాంక్స్ చెప్పేసి ఊరికే అట్లా పైన కరెక్ట్ టైంకి వచ్చాడు థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయింది. పైన ఉత్తి థ్యాంక్స్ అంటారు. ఏంటి మనం కూడా కష్టం నుంచి దేవుడు మనల్ని బయట పెట్టేస్తే అయ్యా థ్యాంక్స్ అదేనా మన కృతజ్ఞత? దేవుడికి మనం ఇచ్చే కృతజ్ఞత ఉత్తి థ్యాంక్సా? సరే అయిపోయింది. నెక్స్ట్ టైం కొన్ని సంవత్సరాలైన తర్వాత, ఒక దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత తిరిగి అదే వ్యక్తి, అదే ఆమె తప్పు చేసి మళ్ళీ వచ్చి జైల్లో ఆ యొక్క బోన్లో నిలబడింది. ఈసారి అక్కడ వేరే జడ్జి ఉన్నారంట. ఆమెకు అర్థం కాలేదు. బాగా తేరి చూస్తే ఆ జడ్జి ఎవరో తెలుసా? తన తరఫున వాదించిన ఆ లాయర్కి ప్రమోషన్ వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? సుప్రీంకోర్టు జడ్జిలా కూర్చున్నాడు. బాగా బ్లాక్ కోట్ వేసుకొని, ఆ రెడ్ ఇది వేసుకొని. ఆమెకి ఇంకా సంతోషం ఎక్కువైపోయిందంట. ఏమైంది? సంతోషం చాలా అయిపోయిందంట. ఈసారి లాయర్ వాదించాల్సిన అవసరము లేదు, మా ఫ్రెండే జడ్జి అయిపోయినాడు, నాకు ఈజీగా వచ్చేస్తుంది, బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే నన్ను విడిచిపెడతారు. కానీ ఈసారి జడ్జిమెంట్ చాలా కఠినంగా ఉంది. వెంటనే ఆమెను జైల్లో వేయబడినారు. మొదటిసారి అవకాశం ఇవ్వబడింది. మొదటిసారి అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు అవకాశం ఇవ్వబడుతూనే ఉంటుంది. కానీ యేసు ప్రభు సుప్రీం జడ్జిగా పరలోకంలో కూర్చున్నప్పుడు, మనం మరణించి మన ఆత్మ అక్కడ నిలబడినప్పుడు ఆయన జాలి చూపించారు. బుక్కును మాత్రం చూస్తారు. ఏం బుక్ అది? జీవ గ్రంథం. దాంట్లో నువ్వు ఎన్ని మంచి పనులు చేశావో, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేశావో, నువ్వు సంఘానికి ఎలా పరిచర్య చేశావో, ఇతరులతో ఎలా ఉన్నా అన్నీ రాయబడి ఉంటుంది. మంచి రాయబడి ఉంటుంది, చెడు రాయబడి ఉంటుంది. ఆ యొక్క దేవుడు నిర్ణయిస్తారు మనం ఎక్కడ వెళ్ళాలి. అర్థమవుతుందా? అందువలన నిర్లక్ష్యము వద్దు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ యూదా తన కుమారుడు తన తమ్ముడు కొరకు ముందుండి, అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయి, నన్ను అరెస్ట్ చేయి, ఇలా అంతా చేసి దిగ్విజయుడుగా అతన్ని విడిపించుకొని వచ్చినందుకు వాళ్ళ నాన్న చాలా సంతోషం యూదాని చూస్తూ.
యూదా ఒకానొక కాలంలో తప్పు చేశాడు, ఘోరం తప్పు చేసి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు. మంచివాడు కాదు యూదా. కానీ అదే యూదాని పట్టుకొని ఈ యొక్క తండ్రి ఏమంటున్నాడో తెలుసా? ఓ, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండను, నీ తండ్రి కుమారులు నీ ఎదుట, ఎవరు ఎదుటంట? నీ ఎదుట సాగిల పడుతురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చేదవు. నువ్వు పట్టి దాన్ని వేటాడి తిని బాగా కడుపు నిండుగా ఆశీర్వదింపబడి నువ్వు వస్తావు. అది మీనింగ్, దాని మీనింగ్. సింహము వలెను గర్జించు, ఆడ సింహం వలెను. అతడు కాళ్ళు మూడ్చుకొని పండుకొనేను, అతన్ని లేపువాడెవడు? శీలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఈ రెండవ భాగము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించిన ఎడల ఇది యూదా గురించి కాదు, యూదా వంశంలో పుట్టబోయే రాజాదు రాజైన యేసు ప్రభువు గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా. అతని కాళ్ళ మధ్య రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉండెదరు. అతని యొద్ద ఒక దండం అంటే ఒక రాజు. ఆ కాలంలో చక్రవర్తులు రాజుల దగ్గర చేతిలో ఏముంటుంది? దండం ఉంటుంది. మీరు ఎస్తేరు ఆ రాజు పేరు తెలియదు నాకు. ఏం ఎస్తేరు వాళ్ళ భర్త పేరేంటి? అహశ్వేరోషా? చెప్పండి. అహశ్వేరోషు రాజు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరు అతని దగ్గరికి వెళ్ళకూడదు పర్మిషన్ లేకుండా. వెళ్తే వాళ్ళకి మరణ శిక్ష, అదే శాసనం. కానీ ఎస్తేరు తన ప్రజల కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి నేరుగా వెళ్ళి అక్కడ గేట్ దగ్గర నిలబడి ఉన్నది. ఆ క్షణంలో రాజు రాజదండం చూపించకపోయింటే ఏమైంటుంది? ఎస్తేరుకి మరణ శిక్ష, శిరక్షేత్రం. కానీ రాజదండం అది రాజదండం అంటే రాజు యొక్క పవర్ యొక్క. ఇప్పుడు మోడీ కూడా తమిళనాడులో ఒక కోలం అని ఏదో ఒక పాత కాలంది దాన్ని తీసుకొని వచ్చి పార్లమెంట్లో పెట్టాడు. ఆ కాలంలో రాజులు వాడిన రాజదండాన్ని తీసుకొని వచ్చి అక్కడ పార్లమెంట్లో పెట్టాడు. అర్థమవుతుంది? అది రాజదండం. ఇది యేసు ప్రభు గురించి సూచిస్తుంది. ప్రియమైన వాళ్ళ, పుట్టబోయే కొదమ సింహము, రాజాది రాజుగా ఉండబోచున్నారు. సమస్త ప్రజలు ఆయనకి విధేయులై, సమస్త ప్రజలు మోకాలుని, ఏం రాయబడింది బైబిల్లో? ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఆయనే దేవుడని. హల్లెలూయా. చప్పట్లు కొడతామా? ఆయన రాజాది రాజు అయి ఉంటున్నాడు, ఆయన కొదమ సింహం అయి ఉంటున్నాడు. ఆయన గర్జిస్తే సాతాను శక్తులు పారిపోతుంది. ఆయనకి సమస్త ప్రజలు లోబడి ఉంటారు. యూదా సంతానంలో నుంచి దావీదు రాజ్యం స్థిరపరచబడినది. దావీదు వంశములో ఆయన కుమారుడుగా ఎవరు పుట్టారు? యేసు ప్రభు పుట్టారు. యేసు ప్రభు మొదటిసారి రాజుగా పుట్టలేదు, కానీ రెండవ రాకడలో రాజాది రాజుగా విచ్చేయబోచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడ అంటే ఏంటి? మొదటి రాకడ అయిపోయిందా? ఏందమ్మా మొదటి రాకడ? అది రాకడ అంటారా? పుట్టడం అంటారా? మీకు రహస్య రాకడ తెలుసా? రెండవ రాకడ రహస్య రాకడ ఒకటేనా? తెలుసుకో. కోతకాలం రాకడ, కరెక్ట్గా చెప్పారు. అదే రహస్య రాకడ, అది మొదటి రాకడ. ఆల్రెడీ దేవుడు వచ్చారు, అది మనందరికీ తెలుసు, పుట్టి మనిషిలాగా వచ్చారు. కానీ సజీవుడైన యేసు ప్రభు తన మహిమతో ప్రత్యక్షమయ్యే రాకడ రహస్యంగా ఉండబోచున్నారు. ఆ రహస్య రాకడలో ఎవరైతే పండి కోతకొచ్చి ఉన్నారో, అంటే మంచి ఫలాలు, మనలాంటి క్రైస్తవులందరినీ ఆయన తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత రెండవ రాకడ, అది అప్పుడు యుద్ధం జరుగుతుంది సాతానుతో. అంత బాగా చదువుకోవాలి బైబిల్లో. అప్పుడు సాతానుతో యుద్ధం చేసి సాతాను శక్తుల్ని జయించి ఎన్ని సంవత్సరాలు ఆయన యేసు ప్రభు పాలించబోచున్నారు ఈ ప్రపంచం పైన? 1000 సంవత్సరాలు. హల్లెలూయా. రాజాది రాజుగా, కొదమ సింహముగా, సింహములకు సింహముగా, ఆయన టీవీతో, గంభీరముతో, కిరీటముతో, ఒక సుప్రీం జడ్జి లాగా సింహాసనము పైన ఆసీనులవ్వబోచున్నారు. ఎందుకు సింహ అంటున్నారు? ఆసనము ఏంటి, సింహాసనము ఏంటి? సింహము ఆసీనులైతారా? చెప్పండి ప్రకాష్. సింహ ఆసనము, ఎందుకు సింహం అనాలి? ఆసనము అంటే సరిపోతుంది. అన్ని ఆసనాల కన్నా పైగా ఉన్న ఆసనాన్ని సింహ భాగము అంటే ఏంటో తెలుసా? అన్ని దానికన్నా పైగా ఉన్న దాన్ని సింహ భాగము, సింహాసనం. కొందరు రాజుల దగ్గర ఆ యొక్క ఆసనానికి సింహం చిహ్నం కూడా ఉంటుంది. అనేక రాజరిక వంశంలో సింహం యొక్క గుర్తులు ఉంటాయి ఎక్కువగా. ఎందుకో తెలుసా? సింహము రాజరికం. అడవిలో ఒక రాజు, అది గర్జిస్తే జంగల్ నలుమూలలో వినపడుతుందంట, అనేక కిలోమీటర్ల దూరం వెళ్ళి వినపడుతుందంట దాని గర్జన. ఆ గర్జనకి అందరూ జంతువులు గడగడవనికి దాంకో అంట. ఎందుకంటే ఈ జంగల్లో
కొదమ సింహం రాజుగా ఉన్నాడు. సాతాను శక్తి, కొత్త జంతువులు ఎవరు లోపలికి వెళ్ళరు. ఒకవేళ దూరినా కూడా అక్కడక్కడ, ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఒకరు సాతాను వచ్చి మూళ్ళో దూరుకో అన్నాడు అనుకో, దేవుడు ఒక గర్జనిస్తే అంతే, వాడు పారిపోతాడు. నేను ఒక సాక్ష్యం చెప్పాలి మీకు. ఇది నేను తగ్గించుకొని నా గురించి చెప్తున్నాను. ఇది దేవుని గొప్పతనం, మనది ఏమి లేదు. ఇంతకుముందు చెప్పానేమో చాలా సంవత్సరాల క్రితం, గుర్తులేదు. ఒకానొక కాలంలో కొన్ని సంవత్సరాల క్రితము బీదర్కి పరిచర్యకు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో వాళ్ళ హస్బెండ్ లేరు. ఆయన కూడా పరిచర్య చేస్తారంట. ఆయన లేడు. మళ్ళీ వచ్చి ట్రైన్లో కలిశాడు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు హడావుడిగా కలిశారు. సరే, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రేయర్ చేయించుకోలేదు పాస్టర్ మీ దగ్గర అని ఫోన్లో ప్రేయర్ చేయించుకున్నాడు. అతను ఫోన్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడున్న అభిషేకం వేరండి. అంటే అన్య భాషలు చాలా 2-3 మారాయి నాకు. అర్థమవుతుందా? నేను మొదట్లో మాట్లాడే అన్య భాష ఇప్పుడు మాట్లాడట్లేదు. అది నేనే మార్చుకున్నానా? ఎవరు మార్చారు? ప్రమోషన్స్ ఇస్తూ వెళ్తారు దేవుడు, అవునా? దేవుడు మార్చేస్తూ ఉంటారు. సరే, ఆ యొక్క అన్య భాషలతో నేను మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు అంత ప్రార్థన అంతా అయిపోయింది. అతను, పాస్టర్ మీరేమనుకోకపోతే నేను ఒకటి చెప్తానంటే, నాకు అన్య భాషలు వివేచించే జ్ఞానం ఉన్నది అని చెప్పి, ఓ అవునా, మంచి వరం మీకు దేవుడు ఇచ్చారు అనుకున్నాను నేను. అయితే ఆ మీరు మాట్లాడిన అన్య భాషలు వచ్చి మీరు మాట్లాడుతుండగా ఒక పెద్ద గుహలో నుంచి ఒక పెద్ద సింహము, ఒక పెద్ద గుహ ఉందంట. ఆ గుహ ముందర సింహపు పిల్లలు ఆడుకుంటూ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వినండి. సింహపు పిల్లలు ఆడుకుంటూ ఉన్నాయంట. ఆ సింహపు పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని రాబందు లాంటి ఒక పెద్ద పక్షి వచ్చి తీసుకొని వెళ్ళడానికి తన నోటితో వచ్చి గుచ్చేదానికి వచ్చినప్పుడు ఈ యొక్క సింహము బయటకు వచ్చి గర్జన చేసింది. గర్జన చేయగానే ఆ యొక్క రాబందులు పారిపోయినాయి. ఇది మీరు ప్రార్థన చేసే దేవుడు నాకు ఇచ్చిన దర్శనము అని చెప్పారు. అంటే దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఎలాంటిది? ఆత్మ మనము గర్జన చేస్తే సాతాను శక్తులు, రాబందులు లాంటి సాతాను శక్తులు పారిపోతాయి. మన పిల్లల లాంటి విశ్వాసులు కానీ ఎవరైనా మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఎప్పుడు లీడర్గా నువ్వు నిలబడి గర్జన చేస్తూనే, హల్లెలూయా, అది పరిచర్య. అలా చేస్తూనే ఉండాలి, పడిపోకూడదు. కొన్నిసార్లు సాతాను శక్తులు నన్ను కూడా పడేయాలని చూసినాయి, కానీ దేవుడు అత్యధికమైన కృపతో తిరిగి నన్ను నిలబెట్టారు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సరే, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 నుంచి 6 వరకు మనం చూసినట్లయితే, అంతటా అని యేసు ప్రభు గురించి 1000 సంవత్సరాల పరిపాలన గురించి రాయబడి ఉన్నది. చదవండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 నుంచి 6 వరకు. అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆశీనులై ఉండు వారిని విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము శిరక్షేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులను బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. మనము దేవునికిని క్రీస్తుకు యాజకులై, ఎవరు? మనమందరం దేవునితో పాటు యాజకులై, ఆయన పిల్లలమై, ఆయన ప్రజలమై మనమందరము పరిపాలిస్తాం. అప్పుడు ఆ 1000 సంవత్సరాల పాలనలో హాస్పిటల్స్ ఉండదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఎవరు పరిపాలిస్తాండేది? అక్కడ రోగము ఉండదు, అక్కడ పాపము ఉండదు, అక్కడ సినిమాలు ఉండదు, సాతాను శక్తులు ఉండదు, దుర్మార్గులు ఉండరు. ఇక్కడ రాయబడుతుంది, చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఏంటి దాని మీనింగ్? కడమ మృతులు బ్రతకలేదంట. ఆఖరికి ఎవరు వాళ్ళు? మనం కూడా ఇప్పుడు అంతవరకు ఉంటామో ఉండమో. ఇప్పుడు నేను కూడా చనిపోయినాను, నేను 1000 ఏళ్ళ పాలనలో ఉంటాను. ఈ మర్మాలన్నీ తెలుసుకోవాలండి. చాలామంది చెవులకి వినసంపైన కల్పనా కథలు వింటూ ఇదే వాక్యం అనుకుంటూ కూర్చోన్నారు. ప్రపంచం దేవుని దగ్గర నుంచి మర్మాలు ఎక్కడొస్తుందో అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాలి మనం. సరే, ఇక్కడ వీళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఆదాము నుంచి ప్రతి ఒక్కరు మృతుల నుంచి లేపబడతారు. ఎప్పుడు లేపబడతారు చెప్పండి? నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. వాడంట ఎప్పుడు లేపబడతారు? మొదటి కోత కాలంలో మృతులు మొదట ఏ మృతులు లేపబడతారు? అందరూ లేపబడరండి. ఆదాము మొదలుకొని అబ్రహాము దగ్గర నుంచి ఏలియా, యాకోబు, ఇజ్రాయేలు,
దావీదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పరిశుద్ధుల పేర్లు చెప్పచ్చు. అక్కడి నుంచి ఇప్పటి పరిశుద్ధుల వరకు, ఆ సమయం వరకు ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, దేవుళ్ళో ఉన్నారో, పరలోకానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే లేపబడతారు. హల్లెలూయా, చప్పట్లు కొడదామా. మిగతా కడమ మృతులు అంటే తప్పు చేసి చనిపోయిన వాళ్ళు లేపబడరు. వాళ్ళు దేవుని 1000 ఏళ్ల పరిపాలనలో కూడా వాళ్ళు లేపబడరు. వాళ్ళు భూమిలోనే ఉంటారు. అది మీనింగ్. అర్థమవుతుందా? వాళ్ళకి ఆస్కారమే లేదు, యేసు ప్రభువుని చూసే ఆస్కారం లేదు. మనం కూడా పాపం చేసి చనిపోతే దేవుని ముఖాముఖిగా చూసే ఆస్కారమే లేదు. మనం నేరుగా నెక్స్ట్ టైం మనం కళ్ళు తెరిచినప్పుడు ఎవరిని చూస్తామో? సాతాను. చెప్పేది బాగా వినిపించుకోండి. పాపం చేసి మనం మరణిస్తే దేవుని మనం నేరుగా చూడము. ఎవరిని చూస్తాం? మళ్ళీ మనం లేచినప్పుడు సాతాన్ని నరకంలో చూస్తాం. మన పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? అగ్నిలో బగబగ మండుతూ ఉంటాం. అందుకే జాగ్రత్తగా మనము ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఈ యొక్క సింహము, ఇంకా ఈ వాక్యంలో ఇవంతా మీరు చదువుకోండి. నేను అన్ని విషయాలు మీకు లోతుగా అధ్యయనం చేయట్లేదు, ఎందుకంటే మన టాపిక్ వచ్చి సింహం గురించి కాబట్టి. కానీ అక్కడ ఏం రాయబడింది? అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమనుకైనను నమస్కారం చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని. ఇది శ్రమల కాలము, మహాశ్రమల కాలంలో జరగబోయే కార్యాలు. ఆ ముద్ర వేసుకోకుండా, ప్రతిమకు నమస్కారం చేయకుండా ఉన్న వాళ్ళ గురించి రాయబడుతున్నది అక్కడ. అర్థమవుతుందా? సరే, ఇప్పుడే మనం చూసాము సింహము అంటే ఒక రాజరికం, గొప్ప శక్తి గలది. దానికి అధికారము ఇయ్యబడి ఉన్నది, దానికి బలము ఇయ్యబడి ఉన్నది. సింహపు పిల్లలమైన మనము, అబ్బా తండ్రి అని పిలిచే మనకు కూడా ఏమి ఇవ్వబడి ఉన్నది? బలము, అధికారము, శక్తి ఇవ్వబడి ఉన్నది. మనము ఎప్పుడు పవర్ఫుల్గానే ఉండాలి. ఎందుకు? దేవుని ఆత్మ మనలో. ఎవరు ఆత్మ ఉందండి? పిల్లి ఆత్మ ఉందా మనలో? కియా 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 అనేదానికి. లేకపోతే బౌబౌ ఆత్మ ఉందా? బౌ బౌ అనుకుంటూ. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, గర్జించు సింహం వలె నిలబడే ఆత్మ, పోరాడే ఆత్మ, ధైర్యంగా ముందుకు సాగిపోయే ఆత్మ, నీ ఫ్రెండ్స్ కోసమో, నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమో, నీ సంఘం కోసమో పోరాడి ఆశీర్వాదాలు కొని తెచ్చుకునే ఆత్మ మనలో ఉంది. హల్లెలూయా. యూదా వంశంలో పుట్టిన యేసు ప్రభు ఆ యొక్క యూదా ఇచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చబోచున్నారు 1000 సంవత్సరములప్పుడు. ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు అని. యూదా రాజసింహముగా యేసు ప్రభు పాపం పైన, లోక ఆశల పైన, భయము పైన, మరణము పైన, వ్యాధుల పైన, నొప్పుల పైన, అవమానాల పైన, శ్రమల పైన, ఇబ్బందుల పైన, సాతాను శక్తుల పైన విజయము సాధించారు. ఎప్పుడు సాధించారు? ఆయన భూలోకంలో ఉన్నప్పుడు. ఆయనలో గర్జించు సింహం యొక్క తండ్రి యొక్క ఆత్మ ఉన్నది. ఆయన అందుకే పాపము చేయలేదు. భూలోకం వచ్చినప్పుడు లోక ఆశలు సాతాను కొండపైకి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద రాజ్యాలని, సింహాసనాల్ని చూపించింది. ఇవంతా నీదే, నువ్వు రాజుగా నేను చేస్తానంటే దేవుడు అన్నారు, నువ్వేం చేసే రాజు? వాక్యం ఇలా సెలవిస్తారు. ఈ యొక్క అవమానాలు, శ్రమలు, కష్టాలు అన్నీ అనుభవించినారు, కానీ అన్ని దాంట్లో దేవుడు విజయము పొందారు. ఈ ఆఖరికి మరణం పైన కూడా విజయము పొంది ఉన్నారు. ఆయన గొర్రెపిల్లలాగా సిలువ దగ్గరికి వెళ్ళారు, కానీ మరణించి లేచిన తర్వాత ఆయన ఎవరు? యూదా రాజసింహముగా గర్జించు సింహం వలె ఆ యొక్క మరణాన్ని జయించి తిరిగి లేచారు. అందరూ జాగ్రత్తగా వినండి. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? 3 రోజులు ఆయన మరణించి టైం పాస్ చేస్తా ఉన్నారా? పరలోకంలోకి వెళ్లకుండా, ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్లకుండా, ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్ళే సమయము రాలేదు. ఆయన మరణించిన స్టేట్లో ఉన్నాడు, అవునా? తిరిగి లేవలేదు. ఆయన లేవడానికి తండ్రి ఎప్పుడు నిర్ణయించారు? టైము ఎన్ని రోజులు నిర్ణయించారు? 3 రోజులు నిర్ణయించారు. అందువల్ల 3 రోజులు ఆయన తండ్రి దగ్గరికి పోలేడు. ఎక్కడ పోయినారు? పాతాళానికి పోయి అక్కడ అనేక ఆత్మలు, పాత నిబంధన ఆదాము దగ్గర. ఆదాము తప్పు చేశాడా? అవ్వ తప్పు చేసిందా? తప్పు చేసి పడిపోయినారా? వాళ్ళు మంచి వాళ్ళే, కానీ సాతాను వల్ల, ఒక్క మోసం వల్ల పడిపోయినారు. అట్లాంటి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? అట్లా చాలా మంది మంచి వాళ్ళు నరకంలో ఉన్నారు. అది ఒక నరకం అంటే శిక్ష అనుభవించని కఠిన ఒక డార్క్ ప్లేస్ అన్నమాట. వాళ్ళకి శిక్ష ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి ఆజ్ఞ లోబడకుండా పడిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ దేవుడు సువర్తమానము ప్రకటించి, ఆ సువర్తమానం ప్రకటించినప్పుడు ఎవరెవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరినీ తీసుకొని 3వ రోజు లేచి వాళ్ళందరినీ పరదైసులో నిలిపారు. హల్లెలూయా. అది మర్మం అండి. ఆయన చనిపోయినా కూడా సువార్త ప్రకటిస్తూనే ఉంది. మన శరీరము కుళ్ళిపోయి మరణ స్థితికి వచ్చినను మనం ఏం చేయాలి? సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. అది విధి.
సామెతలు 19వ అధ్యాయం 12లో మనం ఇట్లా సింహం గురించి చూడబోతున్నాము. సామెతలు 19వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల సింహం గురించి రాయబడి ఉన్నది. సింహం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి, క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరు. సామెతలు 19వ అధ్యాయం 12వ వాక్యం. రాజు కోపం సింహం గర్జన వంటిది, అతని కటాక్షం గడ్డి మీద పురియు మంచు వంటిది. బుద్ధి రాజు కోపము సింహం గర్జన వంటిది, సింహం గర్జన వంటిది, అతని కటాక్షం గడ్డి మీద పురియు మంచు వంటిది. చాలండి. రాజు కోపం సింహం గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. చూడండి, ఇదే యేసుప్రభు యొక్క క్యారెక్టర్. ఆయన శత్రువుల పైన కోపగిస్తారు, తన పిల్లలపైన, తన కుటుంబీకులపైన, తన బంధుమిత్రులపైన, తన నమ్ముకొనిన వాళ్ళపైన కాదు ఆయన కోపం. ఎవరిపైన? శత్రువులపైన ఆయన గర్జన చేస్తారు. కానీ మన మీదో ఆయన కటాక్షము, హి విల్ షో ద గ్రేస్, ఆయన కృప చూపిస్తారు. గడ్డి మీద కురియు మంచులాగా మృదువుగా ఉంటుంది ఆయన కృప, ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఆయన ప్రేమ, ఎంతో లోతుగా ఉంటుంది. అందుకే మనకు శిక్షా విధి రాకుండా దేవుడు ఆయన గర్జించు సింహమైనను ఆయన కోపగించుకోవట్లేదు మన మీద. వాక్యాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ధ్యానించండి ప్రియమైన వాళ్ళారా. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 21, 22లో ఈ విధంగా మనం చూస్తున్నాం. చదవండి. 104, 21, 22. సింహము పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారం దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గృహలలో పండుకొనను. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకోవడమే మనుషులు బయలుదేరి. 21, 22 అంతే. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. అంటే మనకు ఆహారం ఎవరు ఇవ్వాలి? సింహం పిల్లలు వేటాడగలవా? ఎవరు వేటాడి తెస్తారు? తల్లి వేటాడి తెస్తుంది. సింహం నిలబడి పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు. తన తండ్రి తన తల్లి దగ్గర ఆహారం కొరకు సింహం పిల్లలు గర్జన చేస్తున్నదంట, ఆకలి. మన కష్టాల్లో మనం ఏం చేయాలి? మనకు ఆకలి కలిగినప్పుడు మనం ఏం చేయాలి? మనం అప్పులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆహారం వచ్చేంత వరకు ఏం చేయాలి మనము? చెప్పండి, ఏం చేయాలి? అరుస్తూ ఉండాలి కాదు, ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుని దగ్గర. అరుణోదయ కాలం నుంచి సాయంకాలం వరకు, మళ్ళీ నెక్స్ట్ రోజు వరకు నీకు ఆహారం వచ్చేంత వరకు, నీకు ఆశీర్వాదం వచ్చేంత వరకు, నీ యొక్క అప్పులు తీరిపోయేంత వరకు ఏం చేస్తూ ఉండాలి? అప్పుడే నీకేమొస్తుంది? ఆహారం వస్తుంది. అప్పుడే ప్రేయర్లో దేవుడు మాట్లాడినారా? పోరాడితేనే విజయం, గర్జిస్తేనే, ప్రార్థన చేస్తేనే ఆహారం. ఫ్రీగా రాదు. ఇప్పుడు దివ్య వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, దివ్య ఫుడ్ రాలేదంట అంటే వెంటనే రాదు. ఒక రోజు అంత పస్తులు ఉండాల్సిందే. అప్పుడు తెలుస్తుంది పస్తుంటే, కడుపు మాడితే ఎలా ఉంటుందో. అవంతా తెలుసుకోవాలి. కష్టాలు అందుకే దేవుడు అనుమతిస్తారు మన జీవితాల్లో. నెక్స్ట్ టైం అటువంటి తప్పులు చేయం, మనం జాగ్రత్తగా ఉంటాం. సరే, సామెతలు, అదే సామెతలు 20వ అధ్యాయం మనం ఇంకోసారి చూసినట్లయితే, సామెతలు 20వ అధ్యాయము 2వ వాక్యంలో మళ్ళీ సింహం గురించి రాయబడి ఉన్నది. రాజు వలని భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించు వారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందరు. హల్లెలూయా. రాజు వలని భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించు వారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందరు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది మన ఆత్మీయ ఎదుగుదల గురించి చెప్పుచూ ఉన్నది. మనము ఆత్మీయ జీవితంలో ఎదగకుండా దేవుని భయాన్ని, ఆయన సింహ గర్జనను చూసి కూడా మనము భయపడకుండా మనం ఉన్న ఎడల, రాజు వలని భయము సింహం గర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించేవారు అయిపోతాం. ఎప్పుడు మనము దేవుని గురించి మనం తెలుసుకోకుండా, ఆయన భయము అని తెలుసుకోకుండా మనం ఆయన కోపం పుట్టిస్తే ఎవరికి ఆయాసం అంట? తమకు ప్రాణ మోసము. ఎవరు తెచ్చుకుంటారు? మనమే తెచ్చుకుంటాం ప్రాణ మోసం. మన ప్రాణం పైకే వస్తుంది ఎప్పుడు? దేవుని దగ్గర మన భయముతో, భక్తితో మనం నిలబడలేనప్పుడు. ఆయన భయాన్ని, ఆయన గర్జనని మనం చూసి భయపడకుండా, ఏం చేస్తారులే ఈ దేవుడు, మామూలే కదా, పాస్టర్లు వాక్యాలు చెప్తూ ఉంటారు, వీళ్ళల్లో చేస్తూ ఉంటారు, ఏముంది కామనే, రేపు పొద్దున నేను అయ్యా క్షమించండి అంటే క్షమించేస్తారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తెలియని తప్పులకి, తెలియకుండా చేసిన తప్పులకి క్షమాపణ. కొన్ని తెలిసి చేసిన తప్పులకి, కొన్ని ఘోరమైన తప్పులకి క్షమాపణ లేదు. కానీ చాలామంది క్రైస్తవులు చేస్తూనే ఉంటారు. సండే రోజు వస్తారు, అయ్యో ఫర్గ్యూ ప్లీజ్, తెల్లని వస్త్రాలు, స్నానం చేసుకొని నైట్ రెడీ వచ్చేస్తారు, ఫర్గ్యూ అంటారు. దేవుడేమో క్షమిస్తారు. మళ్ళీ రేపటి నుంచి అదే తప్పు.
వెంటనే వెళ్ళి సినిమాలు చూస్తారు, దాంట్లో ఏదంటే అది వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక పక్క చికెన్ పీస్ తింటూ ఆహా ఏమి జీవితము అనుభవించు రాజా అంటూ పాట పాడుకుంటూ తింటూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ సండే రాగానే హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, నేను సినిమా చూసినాను యేసయ్యా, నేను ఈ వీడియో చూసేసాను, పొరపాటున వచ్చిందయ్యా, ఈ లింక్ కొడతా అంటే ఆ లింక్ ఓపెన్ అయిపోయిందయ్యా, ఓపెన్ అవ్వగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది, చూసేసాను, అయిపోయింది. తల నుంచి అరికాల వరకు పాపముతో కంపుతో చర్చికి వచ్చి కూర్చుంటున్నాం. హల్లెలూయా స్తోత్రం. ఇది కాదండి భక్తి. దేవునికి పైన సువాసన గల భక్తి నువ్వు చేస్తున్నావా? అది మనం చెయ్యాలి. ఈ వాక్యాన్ని నోట్ చేసుకొని మళ్ళీ చదవండి. సామెతలు 20వ అధ్యాయం 2వ వాక్యం. రాజు వలనకి భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధము పుట్టించు వారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. దేవుడు కొన్ని రోజులు మన తరఫున విజ్ఞాపన చేస్తారు, ఆ తర్వాత దేవుడు క్షమించరు, సాతానికి మనల్ని అప్పగిస్తారు. అప్పుడు మన జీవితము ఒక ఫుట్బాల్ స్టేడియం లాగా, సాతాను వాళ్ళు ఫుట్బాల్ ప్లేయర్స్ లాగా, మనం ఒక ఫుట్బాల్ లాగా ఉంటాము. ఆ పక్క వ్యక్తి మనల్ని తంతే ఆ పక్క గోల్ పోస్ట్లో పోయి పడతాం, వాడు తంతే ఈ పక్క వచ్చి పడతాం. మనదంటూ ఏమీ ఉండదు, తన్నుడే తన్నుడు. ఎట్లా నలుగురు తనుకుంటూనే ఉంటారు బాల్ని, నొప్పేమో మనకి, ఆనందమేమో ఎవరికి? సాతానికి వాడి పిల్లలకి. మనం ఫుట్బాల్ అవ్వాలనుకుంటే మీ ఇష్టం, నేను చెప్తున్నాను. ఫుట్బాల్ కాకూడదు అంటే దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞలకు భయపడాలి. ప్రకటన గ్రంథం 5వ వాక్యం 4:5 ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అని ఆ యొక్క పరిశుద్ధుడు యోహాను పరిశుద్ధుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4:5 అందరూ తీసి చదవండి. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైను యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు, 7వ కొమ్ము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము, చెప్పట్లు కొడదామా? ఈ భూమి పైన గాని పరలోకమందు గాని ఇంకా ఏ లోకంలోనూ ఆ యొక్క గ్రంథాన్ని విప్పుటకు అర్హత లేదంట. ఏ దేవదూత కూడా ఎవరు భయపడుతూ ఎవరు విప్పడానికి ముందుకే రావట్లేదు, ఎవరికి అర్హత యోగ్యత కూడా లేదు. కానీ ఒకే ఒక వ్యక్తికి, అన్ని నామములకు పైగా ఉంచబడిన ఆ యొక్క వ్యక్తి, రాజులకు రాజైన యేసు ప్రభువే దానికి విప్పటానికి అర్హుడు. ఎందుకు? గొర్రె పిల్లలాగా వచ్చి సమస్త పాపాలని మోసుకొని ప్రాణం అర్పించారు మన కొరకు. ఒక లీడర్ లాగా అందరి పాపాలని మోసుకొని తను మరణాన్ని జయించి లేచాడు కాబట్టి, సాతాను శక్తులు జయించి లేచాడు కాబట్టి, యుద్ధ వీరుడికైనా సింహాసనము, యుద్ధంలో గెలిచితేనే కదా సింహాసనం ఇచ్చేది వాళ్ళ రాజులు. వాళ్ళ కొడుకు సొంత కొడుకైనాను, కొన్ని మీరు చూసింటారు, సొంత కొడుకైనా కొందరు రాజ్యాలు ఇవ్వరు, వాళ్ళలో ఆ క్యారెక్టర్స్ లేకపోతే యుద్ధానికి పంపిస్తారు. ఆ యుద్ధంలో వాడు జయించి వస్తే అప్పుడు కిరీటం ఇచ్చి, నాయనా శబాష్ కూర్చో, ఇప్పుడు నువ్వు అర్హత సాధించావు. అది అట్లా దేవుడు అర్హత సాధించి ఆ గ్రంథాన్ని విప్పారు. అర్థమవుతుందా? చాలా చక్కగా రాయబడింది. అందుకే అక్కడ ఎవరు చెప్తున్నారు ఆయనకి 7వ కొమ్ము అని, నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో, అక్కడ పెద్దలు కూర్చోంటారు దేవుని సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు, వాళ్ళు అంటున్నారు 7వ కొమ్ము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. అప్పుడే అక్కడ చూడండి, ఆ సింహాసనకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచి తిని. చాలా మర్మాలు ఉందండి బైబిల్ గ్రంథంలో. మనం అన్నీ ఒక దగ్గర క్రోడీకరించిన ఎడల చాలా మంచి వాక్యం అవుతుంది. మనం ఆలోచన చేయాలి మంచిగా, మనము ఉన్న ఎడల దేవుడు అత్యధికంగా ఆస్వాదిస్తారు. ప్రకటన గ్రంథము, అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినట్టుగా చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. సరే, ఇప్పుడే చదివాము ఈ వాక్యాన్ని. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల గురించే మనము ఇప్పుడు విన్నాం. ఆయన సమస్త లోక పాపను, నిందను, అవమానాన్ని తీసుకొని మన కోసం గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని ఉన్నారు. వీటన్నిటినీ కల్వారి శిలువ పైన జయించి 3వ దినము లేచారు. లేచి విజయుడై ఆ యొక్క పునరుత్థాన శక్తిని మన మీద ఉంచి ఉన్నారు. మనమందరికి పునరుత్థాన శక్తి ఉంది. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ చెప్పండి. అది మనకు ఎప్పుడూ ఉంది. వేరే వాళ్ళు చనిపోతే లేవరు అంటే లేస్తారేమో, కానీ అది ఎప్పుడో లేచి నరకానికి వెళ్తారు. కానీ మనము లేచి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. దీనికన్నా అద్భుతమైన ప్రపంచానికి వెళ్తాం. అంతే, మనకు ప్రమోషన్ వస్తుంది. చనిపోతే ఏమొస్తుంది మనకి? అంతే,
దానికి భయపడుతూ కూర్చోకూడదు. అయ్యో నేను చనిపోయేటట్లున్నాను అని. కొన్నిసార్లు మరణ భీతి కూడా సాతాను తెప్పిస్తూ అంటాడు. మనం భయపడకూడదు. చనిపోతే మనకి ఏమొస్తుందయా? ప్రమోషన్. ఎక్కడికి? పరలోకానికి. అక్కడ నీకు దుఃఖమే ఉండదు, ఆనందమే ఆనందం, ఎక్కడ చూసినా ఆనందం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే మనము ఆయన పిల్లలము అని రాయబడిన చాలా చక్కగా. కానీ మీరు పిల్లలు అవ్వడానికి మీరు ఏం చేయాలి? పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకోవాలి. అందుకే పొద్దున్న ప్రేయర్లో అందరూ అగ్నిఅభిషేకం పొందుకోండి అని నేను చెప్పాను. నెక్స్ట్ టైం వచ్చే లోపల మీరు అందరూ అన్య భాషలతో మాట్లాడాలి. దేవుడు అందరి మీద కుమ్మరించే దేవుడు అంటున్నారు, అందరికీ ఫ్రీగా ఇచ్చే దేవుడు అంటున్నారు. మీరు పోరాడేలేదు తప్ప అందరికీ ఇచ్చే దేవుడు అంటున్నారు. 8వ అధ్యాయము 14 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు ఇద్దరు. ఏలనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తవృత్తాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. అబ్బా తండ్రి అని పిలవడానికి మనకి ఏ ఆత్మ ఇవ్వబడింది? పరిశుద్ధ ఆత్మ. దాస్యపు ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ అబ్బా తండ్రి, మా తండ్రి యేసయ్య అంటారు. నువ్వు నిజంగా ఆయన కుమారుడైతే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. లేకపోతే నువ్వు ఆయన్ని తండ్రి అనకూడదు. నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కాల్ హిమ్ యాజ్ ఫాదర్. ఏమని పిలవాలి తెలుసా? ఓ దేవుడా, యేసయ్య అని పిలవాలి, అంతే. ఎప్పుడైతే నువ్వు ఆయన కుమారుడుగా, సింహపు పిల్లలుగా నువ్వు ఉండాలనుకుంటున్నావో ఏముండాలి మీ మీద? అందుకే 9వ వాక్యంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నావా? పొందుకోవాలి. అక్కడక్కడ పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అన్య భాషలతో మాట్లాడుతున్నారు, తెలుసా మీకు? కానీ మనము అన్య భాషలు నమ్మము. లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా దాని గురించి పట్టించుకోము. వాక్యాలు ఉంది, దేవుని ఆత్మ లేకపోతే నా వాడు కాడని. ఆయన పిల్లలు మనం అవ్వాలంటే, సింహం పిల్లలుగా ఆయన వారసులం అవ్వాలంటే 17వ వాక్యంలో మనము పిల్లలమైతే, వారసులమైతే, ఆ సింహాసనానికి మనము వారసులమైతే అవ్వాలనుకుంటే, దేవుని వారసులముగా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో పాటు ఆయన ఘనతని మనం పొందుకొనుటకు శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులమైతాం. మనం శ్రమలు కూడా అనుభవించాలి దేవునితో పాటు మహిమ ఘనత మాత్రమే కాదు, ఆయన కొరకు శ్రమ. నువ్వు పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎవరైనా తిట్టారనుకో, ఏంటది? శ్రమ. ఓర్చుకోవాలి. అయ్యా నాకు ఆశీర్వాదం వచ్చింది, ఈరోజు తిట్టారు వీళ్ళు, పర్లేదు. ఈ అవమానం మనకు కలిగింది, పర్లేదు, ఇది శ్రమ. మరలా భయపడుటకు మనం దాస్యపు ఆత్మను పొందుకోలేదు అని చక్కగా రాయబడుతున్నది. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 38లో ఈ విధంగా రాయబడుతుంది. తీయండి అందరూ, చివరి వాక్యంకి వచ్చాం.